రూహికి తన పేరెంట్స్ ని తన చేతులతోనే చంపుకున్నాడు అని బాధ వేస్తుంది. రూహికి తనదే తప్పు అని తెలుసు. రోజు తన పేరెంట్స్ ని మిస్ అవుతూ ఉంటాడు. అందుకే ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. రోజు రోజుకి ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటే మనిషిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అని మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడేం చెయ్యాలి అని కూడా అర్థమయ్యేది కాదు. టాంజిరో నెజుకోని హక్ చేసుకొని ఉంటాడు. రూహి బాడీ టాంజిరో నెజుకో దగ్గరికి వెళ్తుంది. టాంజిరోకి రూహి నుంచి చాలా బాధగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. టాంజిరో రూహిని పట్టుకుంటాడు. రూహికి అప్పుడు గుర్తొస్తుంది తను వాళ్ళ పేరెంట్స్ కి సారీ చెప్పాలనుకున్నాడు. అమ్మా నాన్న సారీ, అంతా నాదే తప్పు, నన్ను క్షమించండి, నేను చాలా మందిని చంపాను, మీరు ఉన్న చోటకి నేను రానేమో అనుకొని చనిపోతాడు. చనిపోయాక వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటాము అంటారు. రూహి వాళ్ళని హక్ చేసుకొని సారీ చెప్తూ ఏడుస్తాడు.